విశారదన్ గారు మీతో మీ దగ్గరకు వస్తే ఇందులో పొలిటికల్ లైన్ ఏం కనబడుతున్నది? ఒకటి అంటే మనం టెక్నికల్గా సార్ ఇద్దరు మాట్లాడింది మనం ఒకసారి చూసాం కదా. పొలిటికల్గా ఇందులో నాకు కనిపిస్తున్నది అయితే ఇందులో ఈ 42% రిజర్వేషన్ సాధించే దాంట్లో అయితే మీరు కూడా భవిష్యత్తుని ముందుగానే పసిగట్టగలుగుతారు. ఇందులో పెద్దగా ఇప్పటికిప్పుడు సాధించేది అయితే ఏం లేదని నాకు కనిపిస్తున్నది. కానీ పోరాటం జరగాలి, భవిష్యత్తుకి ఏమైనా ఉపయోగపడొచ్చేమో. లేదు ఈ కామారెడ్డి డిక్లరేషన్లో ఉన్న అంశాలని ఈ పోరాటం ద్వారా సాధించుకోవడానికి అవకాశం ఏర్పడుతుండొచ్చు. అంతకుమించి ఏం జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? సరే అట్లా అని చెప్పి మనం సైలెంట్గా ఉండలేమనుకోండి, అది వేరే విషయము. భవిష్యత్తు మీద మీకు అవగాహన ఉంటుంది కదా, అంతకుమించి మనం ఏం సాధించుకోగలమని మీకు అనిపిస్తున్నది? అంటే అంతకుమించి అంటే మీరు అనేది ఇప్పుడు 42% రిజర్వేషన్స్ రావాలి, లోకల్ బాడీస్లో బీసీలు పెద్ద ఎత్తున పోటీ చేయాలి. ఒకటి ఏంటంటే రఘు గారు, కామారెడ్డి డిక్లరేషన్ బీసీ డిక్లరేషన్లో బీసీల యొక్క సుదీర్ఘకాలంగా ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బీసీల 2.5 కోట్ల మంది పైగా ఉన్న ప్రజల యొక్క విద్యా ఉద్యోగ స్థానిక రాజకీయాలలో 42% రిజర్వేషన్లకు సంబంధించిన వాగ్దానం హామీ అది. ఈ హామీ ద్వారా విద్యలో ఉద్యోగాలలో స్థానిక సంస్థలలో 2.5-3 కోట్ల మంది బీసీలకు సంబంధించిన విముక్తికి సంబంధించిన సబ్జెక్ట్ ఇది. దీని విషయంలో రేవంత్ రెడ్డి కామారెడ్డి డిక్లరేషన్లో సిద్ధిరామయ్యని తీసుకొచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పేయడానికి ఏదో ఒక వాగ్దానం ఇవ్వడం జరిగింది. ఆ వాగ్దానంతో టీఆర్ఎస్ పార్టీని దింపాలనే ఉద్దేశంతో ఈ ఇన్స్ట్రుమెంట్ని వాడారు. వాడిన తర్వాత ప్రభుత్వానికి వచ్చినటువంటి రేవంత్ రెడ్డి పరిపాలకుడు అయ్యాడు. ఆనాడు పిసిసి అధ్యక్షుడిగా వాగ్దానం చేసిండు, తర్వాత ముఖ్యమంత్రి అయ్యాడు. ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద సంపూర్ణ బాధ్యత ఉంది ఆయన మీద. ఇది చేసేది కేంద్రంలో బీజేపీనా, ఆ పార్లమెంట్లో టీఆర్ఎస్కి ఎంపీల మద్దతు అనేది సెకండరీ అంశం. అందుకే మీరు కాంగ్రెస్ పార్టీ పైన అన్నారు, అంతేనా? కాంగ్రెస్ పార్టీ దాన్ని స్పష్టంగా హామీ ఇచ్చింది కాబట్టి, వాగ్దానం ఇచ్చింది కాబట్టి, వాగ్దానం ఇచ్చి హామీ ఇచ్చి 3.5 కోట్ల మంది బీసీ ప్రజల యొక్క మద్దతు తీసుకొని వాళ్ళ ఓట్లను తీసుకున్న తర్వాత బాధ్యుడిని ఎవరిని చేయాలంటారు మీరు? బాధ్యుడు అతను కాదా? అతన్ని బాధ్యుడిని చేస్తూ బీజేపీ మీద వారు చేస్తాం, ద సేమ్ టైం బీఆర్ఎస్ మీద కూడా చేస్తాం, అది సమస్య లేదు. ఇక్కడ మేము కోరేది ఏంటి? విద్యా ఉద్యోగ స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ల హామీ ఇవ్వడం జరిగింది. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చిన తర్వాత దాని పట్ల ఒక సీరియస్ భయభక్తులతో ఏ విధంగానైనా ఢిల్లీ ప్రభుత్వం మీద ఒక యుద్ధం చేసి ఈ 42% చట్టాన్ని 9th షెడ్యూల్లో పెట్టించాలనే ఒక సంకల్పం, ఒక కార్యాచరణ, ఒక భయభక్తి, బీసీల మీద ప్రేమ, ఆ దిశగా ఆయన దగ్గర ఎలాంటి కార్యాచరణ లేదు. దానికి కారణం ఏంటో మనం గ్రహించాలి. ఎందుకు దానికి కారణం ఏంటి? అసలు ఏమై ఉంటుంది? అరే ఇంత పెద్ద కోట్ల మంది ప్రజల యొక్క ఓట్లను పొందినాం, వాళ్ళకి ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చినాం, ఏదో చిన్న జీవో తెచ్చుకున్న పోరగాళ్ళకు సంబంధించింది కాదు ఇది, లేదా చిన్న ఉద్యోగులకు సంబంధించింది కాదు. 3 కోట్ల మంది బీసీలకి వాగ్దానం ఇచ్చి ప్రభుత్వానికి వచ్చిన పెద్ద మనిషి ఇంత నిర్లక్ష్య వైఖరికి కారణం ఏంటి అంటే, ఈ బీసీ ప్రజలంతా నా మీదకి తిరుగుబాటుకి ఎందుకు వస్తారు? రారు. ఇంత పెద్ద బీసీ ప్రజల్లో విప్లవం ఎందుకు వస్తుంది? నా మీదకి రాదు. 3 కోట్ల మంది ప్రజలు, బీసీ ప్రజలు నా మీద తిరుగుబాటు చేసి విప్లవాత్మకంగా బయలుదేరి నా గొంతెందుకు పట్టుకుంటారు? ఇదంతా అమాయక బీసీ ప్రజలు. అందులో ఉన్న 4-2 లీడర్లు ఉన్నారు అనుకో, ఆ 2 లీడర్లు ఎవరు? ఆ 2-3 లీడరు నా దగ్గర నుంచి పోయినోడే, నా దగ్గర ఉన్నోడే, నా పల్లకి మోసినోడే, నా దగ్గర ఉన్నోడు, నా చుట్టూ తిరిగినోడే బీసీ దుకాణం పెట్టినాక ఇక నాకు భయం ఏంటి అన్న నిర్లక్ష్య వైఖరి కారణంగా బీసీ ప్రజల్లో విప్లవము, తిరుగుబాటు రాదని అనుకున్న కారణంగా ఆయన నిర్లక్ష్యం వహించాడు. ఇలాంటి సందర్భంలో ఒక విప్లవాత్మకంగా ఏ రాజకీయ అగ్రకుల పార్టీల మకిలి అంటని ఒక స్వతంత్ర భావాలుండి అగ్రకుల ఆధిపత్యాన్ని మొదటి నుండి తిరస్కరిస్తున్న ఒక చిన్న మత్సలేని నాయకత్వంగా ఒక దగ్గరికి వచ్చి ఒక బీసీ 42% రిజర్వేషన్ సాధనా సమితిలో మేము 4 కలిసాం సార్. కలిసి 4 కలిసిన దాంట్లో ఒక పెద్ద లీగల్ ఎక్స్పర్టు,
నేషనల్ బీసీ కమిషన్కి యూనియన్ క్యాబినెట్ హోదాగా ఉన్న ఒక చైర్మన్గా చేసి, ఆ తర్వాత హైకోర్టుకి ఆంధ్రప్రదేశ్కి హైకోర్టు న్యాయమూర్తిగా చేసి, ఇంత పెద్ద బాధ్యత ఎత్తుకున్న మనిషి ఈ సాధన జేఏసీకి ఆనబుల్ చైర్మన్ ఉండడం అంటే మామూలు విషయమా? 30 ఏళ్ళు రెవెన్యూలో బ్యూరోక్రసీలో పనిచేసి, అనేక జిల్లాలకి కలెక్టర్ చేసి, ప్రిన్సిపల్ సెక్రటరీ చేసి, ఎలాంటి మచ్చలేని ఒక ఐఏఎస్ మాజీ ఐఏఎస్ అధికారి రాష్ట్ర అధ్యక్షుడు ఉండటం మామూలు విషయం కాదే. ఇక నా ఉద్యమాలంటే మీకు తెలుసు, మాకు ఎక్కడలే, మా బ్రతుకంత జీవితం అంతా పోరాడుతున్నాం. బాలరాజు గారు, గౌడ్ గారు కూడా ఈ ఉద్యమంలో కలిసి వచ్చిన ఒక మహాశక్తి. మేము అందరం కలిసి ఒక వేదికను ఏర్పాటు చేసినాం. ఏ రేవంత్ రెడ్డి అయితే బీసీ ప్రజల్లో విప్లవం రాదు అనుకున్నాడు, నికార్సైన నాయకత్వం నా మీదికి తిరుగుబాటు చేసే నాయకత్వం, నా గొంతు పట్టే నాయకత్వం రాదు అని ఆయన ఊహించిండు. క్వైట్ ఆపోజిట్గా 3 కోట్ల మంది బీసీ ప్రజల్లో విప్లవం తేయడానికి, తన గొంతు పట్టడానికి, యుద్ధం చేయడానికి రియలిస్టిక్ లీడర్షిప్ ఇప్పుడు ఈ డిమాండ్ పట్ల అడగడానికి మేము మీ నలుగురే అంత పని చేయగలుగుతారా? నాయకత్వం నలుగురు ఉంటారా? 4 లక్షల మందిని కరపత్రంలో పేరు రాయమంటారా? 3 కోట్ల మంది బీసీల పేరు రాయమంటారా కరపత్రంలో? అంటే ఇప్పుడు ఇది ఒక సంఘం లాగా కనిపిస్తలేదా కొంతమందికి? ఇది సంఘం కాదు, ఇది కేవలం వారు ఇంటలెక్చువల్ ఫోరంకి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరంకి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ చిరంజీవి గారు ఐఏఎస్ అధికారి. వారు ఆల్ ఇండియా లెవెల్లో బ్యాక్వర్డ్ క్లాస్ ఆర్గనైజేషన్కి నేషనల్ ప్రెసిడెంట్. నేను బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీకి ఒక రాష్ట్ర కన్వీనర్. వారు బీసీ పొలిటికల్ ఫ్రంట్కి వారు. కానీ మా నలుగురు ఇంకా అనేక వందల వేల మంది నుంచి ఎవరు ఏ సంఘంలో ఉన్నా ఓన్లీ ఫర్ 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితికి మేము లీడ్ చేస్తున్నాం. మా అందరి యొక్క పని ఇది. ఈ పనిలో భాగంగా చాలా పాయింట్ జాగ్రత్తగా ఈ నేరేట్ లైన్ వినాలి సార్. సార్ ఇది విప్లవం లాంటి ఒక ఫ్లేర్ అప్ రావాలి కదా సార్. ఇప్పుడు సభలు సమావేశాలు, ఈ ఇందిరా పార్క్ దగ్గర ధర్నాలతోని ఇట్లాంటి పనులు కావు కదా సార్. తెలంగాణ ఉద్యమం ఎట్లా జరిగింది? ఏనాడు తెలంగాణలో చూడని, కని విని వెరగని, మీకే ఆశ్చర్యం కలిగే ఒక విప్లవాన్ని రుచి చూపించబోతున్నాం. కొద్దిగా ఓపిక పట్టాలి రవి గారు, ప్రశాంతంగా ఓపిక పట్టాలి మీరు ప్లీజ్. ఏమిటి విషయం అంటే, ఈ రేవంత్ రెడ్డి ఇట్లా ఎక్స్పెక్ట్ చేసిండు. 3 కోట్ల మందికి ఇచ్చిన వాగ్దానంలో వాళ్ళలో విప్లవం రాదు, వాళ్ళలో సూటిగా నా గొంతు పట్టే నాయకత్వం పుట్టదు. ఎవరైనా 2 సంఘాలు ఉంటే నా దుకాణం నుంచి పోయిన వాళ్ళే, నా దుకాణం చుట్టూ తిరిగేటోళ్లే. ఇంకా నాకు భయం ఏంటి? అన్న నిర్లక్ష్య వైఖరికి కారణంగా బీసీలంటే అత్యంత అలుసుగా, అతను ఒక చీపిరి పుల్ల కన్నా హీనంగా పనికి రాని జీవోలు ఇచ్చి కోర్టుల ముందు ఇజ్జత్ తీసుకొని, పరువు తీసుకొని, దేశవ్యాప్తమైనగా థూ అని ఊహించుకున్నాడు రేవంత్ రెడ్డి సుప్రీంకోర్టులో, హైకోర్టులో. ఎందుకు? ఇగో ఫలానా బిల్లు, డ్రాఫ్టింగ్ బిల్లు ఈ ప్రాసెస్లో పోండి అని ఈ నిపుణత గల అధికారి, జ్యుడిషియల్ ఆఫీసరు, మాలాంటి ఉద్యమకారులు చెప్పినా పట్టించుకోలేదు. అయితే ఎక్కడ మనం రేవంత్ రెడ్డిని పట్టుకోగలగాలి? రేవంత్ రెడ్డి తప్పును ఎక్కడ పట్టుకోగలగాలి చెప్పండి? నీవు 9th షెడ్యూల్లో పెట్టియకపోవడానికి కారణం ఏంటి అంటే, నువ్వు ఫస్ట్ బీసీల మీద నీకు ఎలాంటి గౌరవము, ప్రేమ, చిత్తశుద్ధి ఎలాంటిది లేదు. ఎందుకు లేదు? నీ రాష్ట్ర బడ్జెట్ 2 సార్లు ప్రవేశపెట్టినావు. నీ బడ్జెట్లో చిల్లర పైసలు కూడా ఇసిరేయలే బీసీల మీద. నీ పక్కన తమిళనాడు ప్రభుత్వంలో 5 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ ఒకవేళ వాళ్ళు పెట్టుంటే 2.5 లక్షల కోట్లు బీసీలకు ఖర్చు పెడుతున్నారు. ఇక్కడ నువ్వు 2,000 కోట్ల రూపాయలు కూడా సగానికి పైగా ఉన్న జనం, దాదాపు 2.5 కోట్ల మంది ఉన్న జనానికి 2,000 కోట్ల రూపాయలు కూడా నువ్వు పంచలేదంటే నీ హృదయాన్ని ఏమనుకోవాలా? నువ్వు పచ్చి రెడ్డి, కమ్మ, వెలమ 3 కులాల అగ్రవర్ణ ఉగ్రవాదివి. నువ్వు అగ్రవర్ణ ఉగ్రవాది. ఎందుకు? నీకు బీసీల మీద ప్రేమ లేదని నీ యాటిట్యూడ్ తెలిసిపోతుంది, నీ ప్రవర్తన తెలిసిపోతుంది. నీ దగ్గర ఉన్న వెల్త్ డిస్ట్రిబ్యూషన్లో అప్పర్ కాస్ట్కే ఇస్తేవి, నీ దగ్గర ఉన్న బ్యూరోక్రసీ డిస్ట్రిబ్యూషను అప్పర్ కాస్ట్కి ఇస్తేవి, నీ దగ్గర ఉన్న బడ్జెట్ డిస్ట్రిబ్యూషను అప్పర్ కాస్ట్కి ఇస్తేవి, నువ్వు చైర్మన్ల డిస్ట్రిబ్యూషను అప్పర్ కాస్ట్కి ఇస్తేవి, ఎమ్మెల్యేలు మొత్తం. మొన్న సుదర్శన్ రెడ్డి, ఆ ప్రేమ్ సాగర్ రావు అనేటువంటి వెలమలకి, రెడ్లకి సింబాలిక్ అయిన ఆ ఇద్దరు, అత్యంత కరుడుగట్టిన వెలమారెడ్లకి సింబాలిక్ అయిన 2 పెద్ద మనుషులకి, రెడ్డి వెలమ దొరలకి నువ్వు అర్జెంటుగా వాళ్ళిద్దరికి క్యాబినెట్ హోదా కావాలి, వాళ్ళతో కావాలి. ఇవన్నీ ఎందుకు ఇస్తున్నావు అంటే నీ చిత్తశుద్ధి అర్థమవుతుంది. బీసీల మీద ఎలాంటి కమిట్మెంట్ లేకుండా ఒక ఫేక్ అబద్ధాలు ఆడేటువంటి
భారతదేశ చరిత్రలోనే అబద్ధాలే శ్వాసగా బతుకుతున్న ముఖ్యమంత్రి ఇతను. నా పాయింట్ ఒక్కటి కావాలి సార్, ఇది కంప్లీట్ కావాలి. ఇలాంటి ముఖ్యమంత్రి ఇంత నిర్లక్ష్యంగా బీసీల పట్ల వ్యవహరిస్తున్న ఈ రేవంత్ రెడ్డి, ఇతనే మా టార్గెట్ రఘు గారు, ఈ వేదిక నుంచి చెప్తున్నాం. వై ఇతనే బాధ్యుడు, ఇతనే హామీ ఇచ్చింది, ఇతడే వాగ్దానం ఇచ్చింది. ఓట్ల వలేసి బీసీల ఓట్లని పట్టుకొని కాదు మిగతా వాటి విషయంలో తను బాధ్యుడు కావచ్చేమో. కామారెడ్డి డిక్లరేషన్ ఇంకొకటి 42% దాంట్లో తనే బాధ్యుడా? ఏమండి ఈ ఆక్రోశ సభ ఢిల్లీలో పెట్టాల్సి, ఢిల్లీలో పెడితే బాగుండేదేమో అంటున్నారు కొంతమంది. ఈ ఆక్రోశ సభ ఢిల్లీలో పెట్టాలేమో. రేవంత్ రెడ్డిని 3 కోట్ల మంది బీసీలు ఉన్నారు కదా, చెప్పులు తీసుకొని ఉరికిచ్చి రేవంత్ రెడ్డిని ఢిల్లీ పంపిస్తాం. మేము పోయి ఢిల్లీలో తుపాకులకు ఎదురుగా మేము నిలబడాలనా? హామీ ఇచ్చి పని చేపిస్తానని చెప్పి హామీ ఇచ్చి మొత్తం వాగ్దానాలు ఇచ్చి 2 కోట్ల మంది బీసీల ఓట్లను వేయించుకొని ముఖ్యమంత్రి అంటే ఏంటి సార్? మీరు పోయి ఢిల్లీ పోయి ఆ సరిలో కూర్చొని నువ్వు ధర్నా చేస్తే ఇంటడా? ముఖ్యమంత్రి పోయి ఢిల్లీలో కూర్చొని నిరాహార దీక్ష చేసి నువ్వు ముఖ్యమంత్రి మీద నీ బడే బాయ్ అన్నాడు, ప్రధానమంత్రిని బడే బాయ్ అన్నాడు. బడే బాయ్ దగ్గర పోయి నువ్వు పని చేయించుకుంటావా? మమ్మల్ని బజార్లో పోయి ఢిల్లీ నడి వీధుల్లో ఉండమంటారా? అదేంద్రరావు గారు మమ్మల్ని అట్లా చేస్తారేంటి? మీరు మేము బజార్లో పోయి కూర్చోమంటారా ఢిల్లీ నడి వీధుల్లో? అన్ని ధర్నాలు అట్లే ఉంటాయి కదా సార్. మేము ధర్నా చేయం, మొక్కుబడి ధర్నాలు చేయము. రేవంత్ రెడ్డే వాగ్దానం ఇచ్చిండు, అతనే ఢిల్లీ ప్రభుత్వం మీద యుద్ధం చేస్తావా, ప్రేమగా సాధించుకుంటావా, ఎట్లయినా సాధించుకో. ఇక్కడ విషయం ఏంటంటే రేవంత్ గారు, అదే రఘు గారు, లాజిక్ ఉంది ఇక్కడ. ఆ రేవంత్ రెడ్డి ఇంత నిర్లక్ష్యానికి కారణాలు చెప్పిన బీసీ ప్రజలంటే ఎలాంటి ప్రేమ ఏవి లేదు, వాళ్ళు విప్లవం రాదనుకున్నాడు. ఈరోజు జరిగింది ఏంటంటే ఈ వ్యాక్యూమ్లో తాను ఊహించని విధంగా, ఎక్కడ ఎక్స్పెక్ట్ చేయని విధంగా 1-2 ఉద్యమాలు చేస్తే అవి వాళ్ళు నా వాళ్ళే అనుకున్నాడు, విప్లవం రాదనుకున్నాడు. కరెక్ట్గా ఆయనకు ఆపోజిట్గా మేము సాధన చేసి బయలుదేరి ఎడ్యుకేట్ చేసినాం. 1 నెల 2-3 నెలలు ఎడ్యుకేట్ చేసిన తర్వాత నెక్స్ట్ యాజిటేషన్ పెట్టినాం. అంబేద్కర్ చెప్పినట్టుగానే ఎడ్యుకేట్ చేసినాం, ఒక యాజిటేషన్ పిలిపించినాం మహాధర్నాకి. ఆ మహాధర్నా, ఇలాంటి మహాధర్నా మేము ఇందిరా పార్క్ దగ్గర ఎప్పుడు చూడలేదని ఒక 4 డీసీపీ ఆఫీసర్లు, పోలీస్ ఆఫీసర్లు చెప్పారు మాకు. ఇలాంటి ధర్నా చూడలేదు. ఆద్యంతం ఒక ధర్నాలో ఒక్క మాట వదిలిపెట్టకుండా నాయకులు చెప్పే ప్రతి మాటని విని కార్యాచరణ తీసుకొని వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంత పెద్ద మహాధర్నా నుంచి నెక్స్ట్ మేము ఏం చేసినాం? మహాధర్నా ఒక పెద్ద ధర్నా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నువ్వు 9th షెడ్యూల్ విషయంలో ఎలాంటి వైఖరి తీసుకోవట్లేదు, నీ నిర్లక్ష్య, నీ తూతూ మంత్రపు పనికిరాని జీవోలు ఇచ్చిన దానికి నిరసనగా నువ్వు 9th షెడ్యూల్లో పెట్టే పోరాటం చేయట్లేదని నీ మీద అంత పెద్ద మహాధర్నా చేసినావు. సాయంత్రం 7 దాకా ధర్నా సాగింది. ఈ ధర్నాతోటి రేవంత్ రెడ్డి ఎక్కడన్నా ఒక ప్రకటన ఇచ్చిండా? ఒక్క ఎక్స్ప్లెనేషన్ ఏమైనా ఇచ్చిండా? ఏదైనా నేను ఇలాంటి ప్రకటన ఇస్తున్నాను ఒక మాట అన్నడా? అనలేదు. మేమేం చేసినాం? వెంటనే సాధన చేసి కూర్చొని వెంటనే భవిష్యత్ కార్యాచరణ ఇచ్చినాం. ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో వెంటనే ఆ రోజు సభతోటే, ఆ రోజు ధర్నాతోటే తెలంగాణ రాష్ట్రంలో అన్ని మండలాలలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కూడా కలుపుకొని ఈ రిజర్వేషన్ విషయం 9th షెడ్యూల్లో పెట్టాలని ఆల్ తహసీల్దార్లకి రిప్రజెంటేషన్ ఇచ్చినాం, కలెక్టర్లకు ఇచ్చినాం. ఈ రోజు కూడా 3 కలెక్టర్లకు ఇచ్చినాం. అంటే 33 కలెక్టర్లు అయిపోయినారు. దాదాపు 300 మండలాలలో రిప్రజెంటేషన్స్ ఇచ్చినాం. రిప్రజెంటేషన్ ఇవ్వాలిగా గవర్నమెంట్కి ఒకసారి. అది ఎంత, మేమెంత పెద్దోళ్ళమైనా, ఆయన ఎంత పెద్దోడైనా మేమైతే ఇవ్వాలి. ఈరోజు పోయి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి, అయ్యా మీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రికి చదువు నేర్పండి, ఎందుకంటే ప్రధాన కార్యదర్శి చెప్పాలి, ఇగో ఇది ప్రొసీజర్ అని చెప్పి ఈ కాగితం చీఫ్ సెక్రటరీ గారికి ఇచ్చినాం. ఇప్పుడు ముఖ్యమంత్రికి ఈ కాగితం పోయింది. ఇప్పుడు చెబుతున్నాం ఇక ముఖ్యమంత్రికి, ప్రజాక్షేత్రంలోకి పోతున్నాం. లోపలికి ప్రజాక్షేత్రంలోకి ఎక్కడికి పోతున్నాం? ఏ కామారెడ్డి భూమి మీద వాగ్దానం ఇచ్చాడో రేవంత్ రెడ్డి, ఏ కామారెడ్డిలో రేవంత్ రెడ్డి ఓడిపోయాడో, ఓడిపోయిన రేవంత్ రెడ్డి ఏ కామారెడ్డిలో ఓడిపోయిండో, ఏ భూమి మీద నుంచి నువ్వు వాగ్దానం ఇచ్చినావో అదే కామారెడ్డి పోతున్నాం మేము. అతిపెద్ద సభ, ఆ సభ అంతా విద్యావంతులను ఆహ్వానిస్తున్నాం. బీసీలలో ఉండే జ్ఞానం ఉండి, ఆలోచన ఉండి, సమాజానికి నాయకత్వం వహించాలని ఇన్నాళ్ళకి మాకు జ్ఞానం వచ్చింది. అనేక ఉద్యమాలు, పార్టీలు ఎన్నో వచ్చి భ్రమ పెట్టినాయి. సత్యాన్ని చూపించలే, మార్గాన్ని చూపించలే, రిజర్వేషన్ థీమ్ చెప్పలే, కాన్స్టిట్యూషన్ సోల్ చెప్పలే, అనేక తప్పుడు ఉద్యమాలలో పోయి బలై నాశనం అయినాం. ఈ ఆల్రెడీ బీసీ రిజర్వేషన్లు ఈ రోజుకి ఒక విప్లవాత్మకమైన సందేశంలాగా పోతున్నాం. ఎప్పుడో తమిళనాడు 100 ఏళ్ల క్రితం సాధించుకుంటే మాకు ఇవాళ వచ్చింది, ఇవాళ బయలుదేరినాం. రేపు కామారెడ్డిలో
వర్షాలు ఇట్లా వస్తాయేమో అని ఒక ఫంక్షన్ హాల్, అతిపెద్ద ఫంక్షన్ హాల్ లోపట, విత్తింద లోపల ఫంక్షన్ హాల్లో, దాని ప్రిమిసిస్లో, దాని బయట పెళ్ళుబికే ఒక పెద్ద విద్యావంతుల సభ జరగబోతుంది. ఆ సభ పేరు అభినందన సభ కాదు, అది ముఖ్యమంత్రికి అభినందన సభ అనుకునేది, అది ఆక్రోశ సభ, బీసీ ఆక్రోశ సభ. ఈ ఆక్రోశం ఎక్కడి నుంచి మొదలైతుంది? నీవు వాగ్దానం ఇచ్చిన కామారెడ్డి భూమి మీద నుంచి, నువ్వు ఓడిపోయిన కామారెడ్డి దగ్గర నుంచి నిన్ను ఓడగొట్టబోయే కొడంగల్ దాకా సభలు పెట్టుకుంటూ పోతాం. మీరు అన్నారు కదా మంచి మసాలా రుచితోటి సభలు జరగట్లేదేంది, విప్లవం కనపడట్లేదు అన్నారుగా. ఇక రేపటి నుంచి విప్లవమే చూద్దరు మీరు.